పరిష్కారం చూపేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. జగన్ వంటి సైకోలు ఎంతమంది వచ్చినా అమరావతి నిర్మాణం ఆగదని స్పష్టం చేశారు. వైసీపీ అధినేత అమరావతి యొక్క అజేయం, అన్స్టాపబుల్, శాశ్వతం, ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎవరైనా పగటి కళలు గాని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలంటే మీ కళలు పగటి కళలుగా మిగిలిపోతాయి తప్ప. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అన్ని విధాలా సర్వనాశనమైందని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర విభజన కంటే దారుణమైన పరిస్థితులు గత ప్రభుత్వ హయాంలో నెలకొన్నాయని అన్నారు. ఆడబిడ్డలకు రక్షణ లేదు, మాట్లాడాలంటే భయం, పరిశ్రమలు పారిపోయాయి, వ్యవస్థలన్నీ విధ్వంసమయ్యాయని విమర్శించారు. తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని, వివేకానందరెడ్డి హత్య కేసులో తనని ఇరికించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. బాబాయిని చంపేసి ఆ నేరాన్ని నా మీద వేసి నా చేతిలో కత్తి పెట్టి నరకాసుల రక్త చరిత్ర అంటూ వారి పత్రికలో రాశారు. ఇలాంటి పగటి వేషగాలతో ప్రజలను ఏమార్చి గెలిచారు అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీని ఒక సైకో పార్టీగా అభివర్ణించిన ఆయన ప్రతిపక్షంలో ఉన్న బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇలాంటి రాజకీయాలు రాష్ట్రానికి ప్రమాదకరమని హెచ్చరించారు. రాజధానిగా అమరావతి యొక్క అజేయం, అన్స్టాపబుల్, శాశ్వతం, ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎవరైనా పగటి కళలు గాని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలంటే మీ కళలు పగటి కళలుగా మిగిలిపోతాయి తప్ప మీ వల్ల ఏమీ కాదు. మీరు ఏ చెడు తలపెట్టలేరు, తలపెట్టినా జరగదు. మీరు శాపాలు పెడితే ఆ శాపాలు తిరిగి మీకు ఎదగలుగుతాయి తప్ప దీనికి కాదని మరొకసారి తెలియజేస్తున్నా.